జీవితంలో మనకు తెలియకుండానే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రతి విషయంలోనూ సమస్యలే. కొంతమంది ఎప్పుడూ నిరాశ, నిస్పృహల్లోనే ఉంటూ ఉంటారు. మనం కదిలిస్తే ఏం చేసినా కలిసి రావట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియట్లేదు అని అంటూ ఉంటారు. మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. మన టైం బాగోకపోతే తాడే పామై కరుస్తుందని సామెత. మరి మన సమస్యలన్నీ తీరాలన్నా, మానసిక భయాలన్నీ పోవాలన్నా, గ్రహదోషాలన్నీ తొలగిపోవాలన్నా, మానసిక ప్రశాంతత ఉండాలన్నా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తే హోమాలు, పూజలు, జపాలు ఏమైనా చేయించాలా అని ఆలోచిస్తూ సిద్ధాంతుల చుట్టూతా, జ్యోతిష్కుల చుట్టూతా తిరుగుతూ ఉంటాం. మన మానసిక బలం కోసమే వీటిని వెతుక్కుంటూ ఉంటాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే మహామృత్యుంజయ మంత్రం. మరి ఈ మంత్రం అంటే ఏమిటి? ఇది ఎలా చేయాలి? ఈ మంత్రం వల్ల ఉపయోగాలేంటి? ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ మంత్రాన్ని ఎలా జపించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మహామృత్యుంజయ మంత్రం అనేది అత్యంత గోప్యమైన, శక్తివంతమైన శైవ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. గుడిలో తీర్థాన్ని ఇచ్చేటప్పుడు, విభూతి ధారణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పటం మనం వింటూ ఉంటాం. ఈ మంత్రం ఒక శక్తినిపాతం, అపమృత్యు భయం నుండి సర్వదా రక్షించే మహామంత్రం. అది మనల్ని ఎలా రక్షిస్తుంది? ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలేంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు శ్రీ శివసాయి సేవాపీఠం వారి గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని మనందరం చివరి వరకు చూస్తూ ఈ మంత్ర పఠనం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంత్రం అంటే ఒక శబ్దము, ఒక శక్తి. ప్రప్రథమంగా ఈ పరమేశ్వర ప్రతీకాత్మ అయిన శబ్దము సూక్ష్మజ్యోతిగా వెలుగొంది అనంతరం చెవులకు వినపడేటట్లుగా ఓం నాదంగా రూపొందిందని, ఆ నాదమే ప్రణవనాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. వేదముల నుండి ఉత్పన్నమైన అకార, ఉకార, మకారముల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. మంత్రం ద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. సర్వదేవతలు మంత్రాధీనులే. మంత్రాలు అక్షరాధీనములు. సర్వ అక్షరాలు ఓంకార స్వరూపాలే. అటువంటి ఓంకార శబ్దానికి సాకార స్వరూపం విశ్వేశ్వరుడైన శంకరుడు. ఆయన స్వరూపం ఈ విశ్వసృష్టికి సంకేతం. దీనిని త్రయంబక మంత్రము అని, రుద్రమంత్రము అని, మృత సంజీవని మంత్రం అని కూడా అంటారు. మృత్యుంజయ మంత్రం తైత్రేయోపనిషత్తులోని నారాయణ ప్రశ్నంలోనిది. ఈ మంత్రానికి ఋషి వశిష్ఠుడు, ఛందస్సు అనుష్టుప్. దేవుడు మృత్యుంజయ త్రయంబకేశ్వరుడు, శక్తి దేవి అమృతేశ్వరి. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమభస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటల నుండి 6 గంటల మధ్య జపించడం చాలా మంచిది. ఆలయంలోని శివలింగం ముందు కానీ లేదా ఇంట్లో శివుని ఫోటో ముందు కానీ జపించవచ్చు. మంత్రాన్ని చదివేటప్పుడు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. సరైన ఉచ్చారణతో మంత్రాన్ని 108 సార్లు స్పష్టంగా పఠించాలి. మనసును ఎప్పుడు మంత్రంపైనే ఉంచాలి. ఈ మంత్ర జపాన్ని చేసేటప్పుడు విధిగా కొన్ని నియమాలను పాటించాలి. అలానే కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. ఇంకా ఈ మహామృత్యుంజయ మంత్ర జపం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనశ్శాంతి కలుగుతుంది. భయాలు, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్య రక్షణ కలుగుతుంది. అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. అపమృత్యు భయం, ప్రమాద భయాల నుండి రక్షణ లభిస్తుంది. పాప కర్మలను పోగొడుతుంది. ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ప్రశాంత వాతావరణం కలుగుతూ ఉంటుంది.
ఈ జపం వల్ల మానసిక సమస్యలు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. స్వప్న దోష భయాలు పోతాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధి కలిగి శివయ్య యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఈ మంత్రం ఎటువంటి అనారోగ్యాన్నైనా మెరుగుపరుస్తుందని, వ్యాధులు రాకుండా ఆపగలుగుతుందని నమ్ముతారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా జపిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజు ఈ మంత్రాన్ని పఠిస్తే అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ మంత్ర పఠనం వల్ల కేవలం గ్రహదోషాలే ఆరోగ్య సమస్యలు అనుకుంటున్నారా? కాదు, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా దీనివల్ల వస్తుంది. మన చుట్టూ మనకి తెలియకుండానే ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఈ మంత్ర పఠనం చేసేవారికి ఎవరైనా సమస్యలు సృష్టిద్దామని అన్నా కూడా వారి దరికి కూడా చేరలేరు. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని మనం కూడా ప్రతిరోజు జపిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందుకుందాం. వచ్చేవారం మరొక అన్నదాన కార్యక్రమ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.